ఏంటమ్మా నువ్వెక్కడున్నావు? ఏమంటీ ఎప్పుడొచ్చారు? ఆవిడొచ్చి చాలాసేపు అయింది. నిన్ను చూసి వెళ్ళాలని వెయిట్ చేస్తోంది. అలాగా? అవునరా. విషయం ఏంటంటీ? మమ్మతికి ఏమైందో తెలుసా విజయ్? తెలుసు. దానికి కారణం ఎవరో తెలుసా? అడుగుతుంది కదా, సమాధానం చెప్పరా. ఎవరు కారణం? నేనేమన్నా తన ఆత్మహత్య చేసుకోమన్నా? చచ్చిపో అని చెప్పావటగా. అంటే ఏంటి అర్థం? నాకు మమత నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? తను అందంగా లేదా, చదువుకోలేదా, లేక క్యారెక్టర్ మంచిది కదా? నాకు లవ్ అంటే పడదు. ప్రేమ గుడ్డిది. రేయ్, ఏంట్రా అందమైన జీవితం అంతలోనే చేదైపోయిందా? నాన్న, ఇంతవరకు అమ్మ ఎవరు, తను ఎక్కడుంది ఏమైనా అడిగానా? కానీ నాకంతా తెలుసు. ఎవరో ఒక ఆడది మిమ్మల్ని ప్రేమించింది, మిమ్మల్ని మోసంతో పెళ్లి చేసుకుంది, నన్ను కని మీ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఆ ప్రేమ కోసం కన్నీళ్లు చిందిస్తూనే ఉన్నారు. మీలాగే నేను కూడా కన్నీళ్లు చిందించాలా? లేదు విజయ్, నువ్వు అనుకున్న తప్పు. నో, ఒక అమ్మాయి వల్లే మా ఫాదర్ జీవితం నాశనం అయింది. లేదు విజయ్. ఎవరో ఒక ఆడది డబ్బు కోసం మా ఫాదర్ని మోసగించి పెళ్లి చేసుకుంది. కాదురా. ప్రేమ అనేది ఆడవాళ్లకు డబ్బు లాంటిదే. రేయ్ విజయ్. లేదంటే మా నాన్నను వదిలిపెట్టి ఎవడితోనో లేచిపోతుందా? బిచ్. ఏమన్నావురా? నన్ను కొట్టడానికి మీరెవరు? మీ అమ్మన్రా. నీకు జన్మనిచ్చిందానిరా. నాన్న, నువ్వు మైకేల్ అన్నదమ్ములరా. ఎలా అంటావా? నేనొక హిందువుని. నేనొక క్రిస్టియన్ని. మేమిద్దరం ప్రేమించుకున్నాం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఎంతో సంతోషంగా ఉన్నాం. మీరిద్దరూ పుట్టారు. అప్పుడు ఒకరోజు మీ అమ్మ ఆఫీస్ నుంచి లేటుగా వచ్చింది. మరేం లేదు, ఒక సింపుల్ విషయం. తన మేనేజర్ తన కారులో తీసుకొచ్చి దింపాడు. అప్పుడు నేను తన్ను చూసి ఏమని అడిగానో నీకు తెలుసా? ఇలా రాత్రి టైంలో మేనేజర్ కారులో వచ్చి దిగుతున్నావే, పొరుగు వాళ్ళు అపార్థం చేసుకోరు? పొరుగు వాళ్ళ గురించి నాకు అనవసరం. మీరేమనుకుంటున్నారు? నేను తప్పుగానే అనుకుంటున్నాను. ఎప్పుడైతే అనుమానం పుట్టిందో ఆ వ్యాధికి మందే లేదు. నేను త్రేతాయుగ నటి సీతను కాను, అగ్గిలో దూకి పతివ్రతని నిరూపించుకోవడానికి. తాను రావణుడైనా తన భార్య సీతగా ఉండాలనేనే ఏ మొగుడైనా అనుకుంటాడు. గీత దాటితే గాల్లో కలిసిపోవాల్సిందే. అంటే అర్థం నన్ను ఇల్లొదిలి పొమ్మంటున్నారా? అది నీకు మంచిది, నాకు మంచిది. బిడ్డలిద్దరూ నా దగ్గరే ఉంటారు. నో, ఒకడు మీ దగ్గరుండనియండి, ఇంకొకడు నా దగ్గరుంటాడు. వెళ్లే ముందు ఒక చిన్న విషయం. నేనే నీ భర్త అని నువ్వు ఎవరితోనూ ఏ సందర్భంలోనూ చెప్పకూడదు. అంటే భర్త ప్రాణాలతో ఉన్నా నన్ను విధవరాలుగా బతకమంటారా? నేను బతికి చూపిస్తాను. కొన్నాళ్ళు వేరుగా ఉంటేనే నా గురించి మీకు అర్థమవుతుంది. కొన్నాళ్ళు వేరుగా ఉందామనుకున్నాం, కానీ కొన్నాళ్ల తర్వాత అదే పరువు సమస్య అయ్యింది. తానుగా నన్ను వెతుక్కుంటూ వస్తుందని నేనెదురు చూశాను. వారుగా నన్ను పిలుస్తారని నేనెదురు చూశాను. ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆ 20 సంవత్సరాలు మీ నాన్నని తలుచుకునేరా నేను జీవిస్తున్నాను. రేయ్, ఇదేరా నిజమైన ప్రేమంటే. అందుకేరా ఆ మమత నువ్వు కాదన్నావని తెలియగానే ప్రాణం తీసుకోబెన్ని చూసావా? ఇక మీద ఆ పిల్లని చిత్రహింసలు పెట్టుకురా, బడుద్దాయి. సారీ మమత, ఇట్స్ ట్రూ. లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమకి ఎన్నటికీ ఓడిపోదు. నువ్వే గెలిచావు. దట్ మీన్స్ ఎస్, ఐ లవ్ యూ. జోల జోల మనసు ఒక జోల, లలి లలి వయసు ఒక లాలి,
మన తాళం మన రాగం ప్రియగానం అనురాగం నిండు ప్రేమై పొంగేటి బంధం. జోల జోల మనసు ఒక జోల, లాలి లాలి వయసు ఒక లాలి, మన తాళం మన రాగం ప్రియగానం అనురాగం నిండు ప్రేమై పొంగేటి బంధం. జోల జోల మనసు ఒక జోల, లాలి లాలి వయసు ఒక లాలి. రాగమై సాగినా మేఘమే చేరినా, ఆశలే రేగినా పూసుకై వేచినా, చీకటి దారులా కాలమే జారనే, పున్నమి జాడతో పయనమే మారనే. సంధ్యా సమయమున బృందావనములో పూలగాలే మారునులే, పందే హృదయమున చిందే మమతలే తోడు నీడై చేరునులే. మన రాగం అనురాగం నిండు ప్రేమై పొంగేటి బంధం. జోల జోల మనసు ఒక జోల, లాలి లాలి వయసు ఒక లాలి, ప్రియగానం అనురాగం నిండు ప్రేమై పొంగేటి బంధం. పువ్వులా తేరుకై దేవతే ఈ దినం, వేచనే వేడుకై కోరెనే సంబరం. మెండుగా గుండెనే చేసిన ఆలయం, పొందుగా పూజలే చేయనానుదినం, ప్రేమే వరముగా మనమే వలపుగా వీడిపోదు ఈ బంధం. బ్రహ్మే తలచిన మరణం పిలిచిన వేరు కాదు ఈ సొంతం, మన రాగం అనురాగం నిండు ప్రేమై పొంగేటి బంధం. జోల జోల మనసు ఒక జోల, లాలి లాలి వయసు ఒక లాలి, ప్రియగానం అనురాగం ప్రియగానం అనురాగం నిండు ప్రేమై పొంగేటి బంధం. జోల జోల మనసు ఒక జోల. మీ అందరికీ తెలుసు నా కూతురు విజయ్ని ప్రేమించింది. అది నెరవేరదని తెలియగానే చెయ్యి కోసుకుని ఆత్మహత్య చేసుకోబోయింది. టైం బాగుండి నేను కాపాడాను. ఇలాగే మనం కాలం గడిపితే రేపు ట్రైన్ ముందు నిలబడ్డా నిలబడుతుంది. ట్రైన్ ఆపడం నా వల్ల కాదు, కాదా అంతే. అంకుల్, ట్రైన్ అనగానే ఒకటి గుర్తొస్తుంది. ఏంటయ్యా? ట్రైన్ ఇంజిన్ ని జర్మన్ వాడిచ్చాడు, ఆ. పట్టాల్ని బ్రిటిష్ వాడిచ్చాడు. కానీ మనం ఏమిస్తున్నామో తెలుసా? ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు పట్టాలకి తలనిస్తున్నారు. ఈ లవర్స్ అర్థమే కావట్లేదే. టెన్షన్ అవ్వకరా, టెన్షన్ అవ్వకరా. ఇక మీద అలా జరగకూడదని మనందరం ఒకటయ్యాం. కరెక్ట్గా చెప్పావు మౌళి సార్. మీరేమంటారు? సహజంగా ప్రేమను అడ్డుకునే వాళ్ళు తల్లిదండ్రులే. ఇక్కడ మడి కట్టుకున్న చేస్తుంటే ఎవరు మాత్రం ఏమనగలరు? టెన్షన్ అవ్వకండ్రా. అపార్థం చేసుకోకండి. మడికట్టుని మనసుని ముడేసి మాట్లాడకండి. అది వేరే ఇది వేరే. నిజం చెప్పారు. జాతిలోనూ మతంలోనూ ఏముందండి? అరే, మతం అనగానే ఒకటి గుర్తొస్తుంది. ఇలా మొక్కితే జీసస్, అదే ఇలా మొక్కితే వినాయకుడు, అదే ఇలా మొక్కితే అల్లా,
ఇదేంటో అర్థమే కావట్లేదే అంకుల్. టెన్షన్ పడకు రాజా, అది తీరని తలనొప్పి. ఇప్పుడు మనం విషయానికి వద్దాం. ఇక్కడ అందరం కలిసాం, ఇప్పుడు మంచి టైం కూడా. వివాహం నిశ్చయం చేసేద్దామా? ఓఎస్. ఏంటి ఓయసు, పెళ్లి రోజు నేనెప్పుడో చూసి పెట్టేశాను. ఈ నెల 21వ తారీఖు బుధవారం మంచి రోజు. ఆ రోజు పెళ్లి పెట్టుకుందాం. నా మంచి పెళ్ళాం. నో